నేపాల్ దేశ భద్రతను సైన్యం తమ చేతుల్లోకి తీసుకుంది. చాలా ప్రాంతాలు కర్ఫ్యూ గుప్పెట్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. నేపాల్ తాత్కాలిక అధినేతగా సుశీల్ కర్కీని ఎంపిక చేసుకున్నారు ఆందోళనకారులు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల్ కర్కీ అండ్ ఆందోళనకారులు కొన్ని డిమాండ్లు కూడా చేస్తూ ఉన్నారు సార్. రాజ్యాంగాన్ని మార్చాలి, నేతల ఆస్తుల్ని జాతీయం చేయాలి అని చెప్పేసి. సో నేపాల్ పరిణామాలు ఏ రకమైన సంకేతాలు ఇస్తూ ఉన్నాయి సార్? అంటే ఒకటి, ఇది మొదటి పాయింట్ ఏంటంటే అది జనైన్ ఆంగర్, అనుమానం లేదు. నేపాలీ యువత ఫ్రస్ట్రేషన్ విత్ ద పొలిటికల్ సిస్టమ్ ఈజ్ అబ్సల్యూట్లీ లెజిటిమేట్. చాలా ధర్మబద్ధమైనటువంటి ఆగ్రహం, అనుమానం లేదు. ఎందుకంటే భయంకరమైన అసమానతలు ఉన్న దేశం అది. రాజకీయ నాయకులేమో అడ్డగోలుగా సంపాదించి వాళ్ళ పిల్లలేమో జల్సాలు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, నేపాలీ కాంగ్రెస్ కానీ, సిపిఎన్ యుఎంఎల్ కానీ, సిపిఎన్ మావోయిస్ట్ కానీ, అన్ని పార్టీలు, సిపిఎన్ యునైటెడ్ సోషలిస్ట్ కానీ, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. అన్ని పార్టీల నేతలు ఒకే తాను ముక్కలుగా వివరిస్తున్నారు. డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ ఉండొచ్చు, కాస్త ఎవరు తక్కువ కరప్ట్ కావచ్చు, ఎవరు ఎక్కువ కరప్ట్ కావచ్చు, ఓరు బ్లేటెంట్లీ కరప్ట్ కావచ్చు, ఓరు కొద్దిగా సటిల్ కరప్ట్ కావచ్చు. డిగ్రీ ఆఫ్ డిఫరెన్సే తప్ప ఇందులో ఎవరు నీతివంతులు కారు. అందువల్ల ప్రజల కోపం లెజిటిమేట్. ఇప్పటికీ 17 ఇయర్స్లో 15 ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. సో నేపాల్ హిస్టరీ అంతా కూడా పోరాటాల చరిత్రే. మీకు 1990s ఫస్ట్ టైం రాచరికానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. దాంతో కాస్త మొనార్కీ సంస్కరించబడింది, సడలించారు. తర్వాత 96 నుంచి 2006 వరకు మావోయిస్టు తిరుగుబాటు జరిగింది. గ్రామసీమల్లో 10 ఏళ్ల పాటు నేపాలీ గ్రామీణ ప్రాంతాలకు ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ వెళ్ళలేకపోయాయి. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆ ప్రచండ అని ఉన్నాడు కదా, ఆయన నాయకత్వంలోనే జరిగింది అది. ఇప్పుడు ఆయన ప్రచండ పైనే తీవ్రమైన ఆరోపణలు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు అని. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. సో ఆయన నాయకత్వంలో 10 ఏళ్ల పాటు సాయుధ తిరుగుబాటు జరిగింది. అప్పుడు 17,000 మంది చనిపోయారు, వేలాది మంది అదృశ్యమయ్యారు. ఇది 10 ఏళ్ల పాటు నడిచింది. 2006లో రాచరికానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడ్డారు. మావోయిస్ట్ పార్టీ నేపాల్ డెమోక్రటిక్ మెయిన్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయింది. అన్ని పార్టీలు కలిసి రాచరికానికి వ్యతిరేకంగా పోరాడారు. రాచరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ ఏడాదికో ప్రభుత్వం మారుతుంది. మీకు రాజకీయ నాయకులు కేపీ శర్మ ఓలీ, ప్రచండ, షేర్ బహదూర్ దోబా, వాళ్ళు ఇటు నుంచి అటు మారుతారు, అటు నుంచి ఇటు మారుతారు. వాళ్ళు అందరూ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, కుర్చీలాట అంతే, మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పులకు సంబంధమే లేదు. వాళ్ళ విన్యాసాలతో, మానూవర్స్తో, ఒకప్పుడు పోరాటాలతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ విన్యాసాలు చేస్తున్నారు. మరి ప్రజలు ఏం చేయాలి? అందువల్ల ప్రజలు ఆగ్రహం ధర్మబద్ధమైంది, అనుమానమే లేదు. అందుకే ఆల్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ పైన అటాక్ చేస్తున్నారు. కేవలం ఒక పార్టీ పొలిటీషియన్ల పైనే కాదు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు, ప్రస్తుతం ప్రధానమంత్రులే కాదు, ఒక మాజీ ప్రధాని భార్య మంటలలో చనిపోయింది, ఒక్కరిపైన కాదు, సుప్రీంకోర్టు పార్లమెంట్ భవనం తగలబెట్టారు. అంటే ఎంటైర్ ఆల్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ పైన తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మీరంతా కలిసి మమ్మల్ని మోసం చేశారు. ఎందుకంటే ఈ తరం ఇప్పుడు ఈ జెన్జీ ప్రొటెస్ట్లో పాల్గొన్న వాళ్ళంతా యూత్, వీళ్ళందరూ కూడా రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం తర్వాత పుట్టిన వాళ్ళు. ఇప్పుడు 1997 to 2012 మధ్య పుట్టిన వాళ్ళని జెన్జీ అంటారు. అంటే 2006లో రాచరికం వ్యతిరేక పోరాటం విజయవంతమై రాచరికం పోయింది. మీకు 2006లో స్టార్ట్ అయింది ఈ పోరాటం, తర్వాత విజయవంతమైంది. అంటే ఈ జనరేషన్కు రాచరికం తెలియదు. అన్ఫార్చునేట్లీ ప్రజాస్వామ్యము ఫెయిల్ అవుతుంది కనుక దీనికన్నా రాచరికమే మేలనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ ప్రమాదం రాకూడదు. అంటే ఇట్ షుడ్ నాట్ స్లైడ్ ఇంటూ మనార్కీ, మళ్ళీ రాచరికంలోకి పోకూడదు. సో ప్రజాస్వామ్యం ఫెయిల్ కావచ్చు, అనుమానమే లేదు.
డెమోక్రసీ మైట్ ఫూల్ పీపుల్ అండ్ ఫెయిల్ పీపుల్, కానీ దానికి పరిష్కారం మెరుగైన ప్రజాస్వామ్యం తప్ప తిరిగి రాచరికంలోకి వెళ్ళడం కాదు. ఎందుకంటే ఈ జనరేషన్కు రాచరికం దుర్మార్గాలు తెలియక రాచరికం ఏదో గొప్పగా ఉంటుంది అనుకునే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు మన దేశంలో కూడా చూడండి, రాజకీయ పార్టీల వాళ్ళు ఆ రాచరికాన్ని పొగుడుతూ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. మన దగ్గర కూడా అప్పటి రాచరిక కాలంలో చాలా గొప్పగా ఉన్నట్టు మాట్లాడుతుంటారు. అంటే వీళ్ళు ప్రజాస్వామ్యం వల్ల అధికారంలోకి వచ్చి రాజుల కాలం కీర్తిస్తూ ఉంటారు. విచిత్రంగా ఉంటుంది. వీళ్ళు అధికారంలోకి వచ్చిందేమో ప్రజాస్వామ్యం వల్ల, వీళ్ళేమో రాచరికాన్ని కీర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడో కానీ సాంస్కృతిక సెంటిమెంట్ ఉంటుంది కనుక, చరిత్ర పైన గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది కనుక ఆ దాన్ని తమకు ఎన్కరేజ్ చేసుకోవడానికి రాచరికాన్ని పొగుడుతూ ఉంటారు. ఆ పరిస్థితిలోకి నేపాల్ నెట్టివేయకూడదు. తర్వాత ఏ దేశమైనా స్టేట్ సంస్కరించబడాలి తప్ప స్టేట్ నాశనం కాకూడదు. అంటే రాజ్య వ్యవస్థ కొలాప్స్ అయితే ఆ దేశం అరాచకత్వంలోకి వెళ్తుంది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నేపాల్లో జరుగుతున్న పోరాటం జెన్యూన్ లెజిటిమేట్ యాంగర్, అనుమానం లేదు. రాజ్య వ్యవస్థ పైన ప్రజల్లో ఉండే ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన కోపం. కానీ ఆ కోపము పరిష్కారం ఎటువైపు చూపుతుంటే స్టేట్లెస్ సిచ్యువేషన్ వైపు చూపుతోంది. అంటే పార్లమెంట్ రద్దు చేయండి, మాకు రాజ్యాంగమే అవసరం, రద్దు చేయండి అని రద్దు చేస్తే ఏం పాలిస్తారు, ఎవరు పాలిస్తారు? సో యూ కెనాట్ రన్ ఏ కంట్రీ ఇన్ వ్యాక్యూమ్. మీకు కంట్రీ ఈజ్ నాట్ రన్ త్రూ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఇప్పుడు బలేంద్ర షా అని ఉంది, నేపాల్ రాజధాని కాఠ్మండు మేయర్, బాలే అంటారు. ఆయన ర్యాపర్, ఒక మ్యూజిక్ సింగర్. సో ఆయన సోషల్ మీడియా పాపులారిటీతో నేపాల్ మేయర్ అయ్యారు. ఇప్పుడు ఆయన సింబల్ ఆఫ్ ప్రొటెస్ట్, ఈ జెన్జీకి ఒక ఆదర్శ నేత. ఫైన్, ఆయన ఏమన్నాడు, పార్లమెంట్ అధ్యాయాలు అంటున్నాడు. అలా దేశం నడుస్తుందా? ఇప్పుడు మనకు రాజకీయాలపైన కోపం ఉండడం వేరు, స్టేట్లెస్ కంట్రీగా కనుక పోతే ఏమవుతుంది? అన్ని రకాల శక్తులు అందులో దిగి కుక్కలు చెప్పిన విస్తరలాగా మారుస్తారు. అందువల్ల యూ షుడ్ రిఫార్మ్ వేరు, కొలాప్స్ కావడం వేరు. అందువల్ల నేపాల్ కంప్లీట్గా ఒక అనార్కీలోకి, కంప్లీట్గా ఒక కాన్స్టిట్యూషనల్ వ్యాక్యూమ్లోకి కనుక జారుకుంటే చాలా ప్రమాదకరమైన శక్తులు రంగంలోకి ఎంటర్ అవుతాయి. ఆ ప్రొటెస్ట్లో ఉద్యమాల్ని మనం ఆహ్వానించాలి, కానీ లక్ష్యము లేని ఉద్యమం ప్రమాదకరము, నాయకత్వం లేని ఉద్యమం మరింత ప్రమాదకరం. మీకు అందుకే అనుభవం మనకేం చెబుతోంది? ఇప్పుడు బంగ్లాదేశ్ అనుభవం ఏంటి? అది ఇస్లామిస్టులు పైచేయి సాధించారు. అదే శ్రీలంక అనుభవం ఏంటి? ఒక సుస్థిరమైన ప్రభుత్వం వచ్చింది. అక్కడ అనుర్ కుమార్ దిశనాయక్ నాయకత్వంలో ఒక స్టేబుల్ అండ్ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ వచ్చింది. ఈ రెండింటి మధ్య కంపేర్ చేస్తే మనకి ఏమర్థమైంది? బంగ్లాదేశ్ ఇప్పటికీ కూడా అరాచకత్వం. అక్కడ బంగ్లాదేశ్లో షేక్ హసీనాను తరిమి దేశం విడిచిపోయేలా చేశారు. ఇలా పరిస్థితి ఏంటి? అరాచకం రాజ్యం వెళుతుంది. మైనారిటీలపైన దాడులు, సో హిందువులపైన దాడులు, అసలు రాజకీయ ప్రత్యర్థులపైన దాడులు, ఇస్లామిక్ శక్తులు రాజ్యం వెళ్తున్నాయి. అదే శ్రీలంకలో మీరు గమనించండి, అదే ఉద్యమం ప్రజలు రాజపక్షాలు ఉరికిరికి తరిమి కొట్టారు. రాజపక్షాలు దేశం విడిచి వెళ్ళిపోయాడు అక్కడ కూడా. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదే, ఇవాళ స్టెబిలిటీ ఉందే. అందువల్ల లక్ష్యం లేని ఉద్యమం, నాయకత్వం లేని ఉద్యమం చాలా గొప్పగా కనబడుతుంది మనకు, కానీ అది ప్రమాదకరము. దానికి అనుభవమే అరబ్ స్ప్రింగ్ అని తునీషియా, ఈజిప్ట్లో ఇలాగే ఫేస్బుక్లో ఆర్గనైజ్ అయ్యి పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. దాంతో చాలామంది అనుకున్నారు అరబ్ దేశాల్లో రాచరిక వ్యవస్థలు కూలిపోతాయి, మత ఛాందస వ్యవస్థలు దెబ్బతింటాయి అనుకున్నారు. ఒక లిబరల్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది అనుకున్నారు, కానీ జరగలే. ఈజిప్ట్లో ముస్లిం బ్రదర్హుడ్ బలపడ్డది, అదొక ఇస్లామిక్ మత ఛాందస సంస్థ. అందువల్ల ఎప్పుడు కూడా మనము మార్పు కోరుకోవాలి, కానీ దట్ షుడ్ బి అన్ ఆర్గనైజ్డ్ చేంజ్. అనార్కిక్ చేంజ్ అయితే మంచిది కాదు. అందువల్ల నేపాల్ ప్రజల ఆగ్రహాన్ని, ప్రజాస్వామిక తిరుగుబాటును, అధికార వ్యవస్థలపైన ప్రజల తిరుగుబాటును ఆహ్వానించాలి. కానీ ఆ ఉద్యమం లక్ష్యం లేని ఉద్యమంగా, ఆ నాయకత్వం లేని ఉద్యమంగా గనక మారితే మరింత అనార్కీలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. మరింత ఏళ్ల తరబడి పోరాటంలో సాధించుకున్న ప్రజాస్వామ్యం, ఏళ్ల తరబడి పోరాటంతో పాతిపెట్టబడిన రాచరికం మళ్ళీ వెర్రితలలు వేసే ప్రమాదం ఉంటుంది. అది నేపాల్ చూస్తే
ఒకవైపు ఆనందం, మరోవైపు ఆందోళన కలగటానికి కారణం అది.